రీసెంట్‌గా మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళాలనేది నాకు చాలా డ్రీమ్ అనమాట. ఎన్నో ఏళ్లగా అనుకుంటూ ఫైనల్‌గా వెళ్ళడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. దాంతో పాటు గిరి ప్రదక్షిణ కూడా చేశాము. గిరి ప్రదక్షిణ చేయడానికి ఉదయం పొద్దున్నే 4 గంటలకు లేచి నడుస్తూ ఉన్నాం అనమాట. ఇది మొత్తం 14-15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో, ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడుస్తామండి. సో, అంటే భక్తి శ్రద్ధలతో మనల్ని మనం స్వామివారికి అర్పించుకుంటూ, ఆ విధంగా స్వామివారి స్మరణం చేసుకుంటూ నడుస్తూ ఉంటాము. కానీ కొంత దూరం ప్రయాణం చేశాక నాకనిపించింది ఇలా రోడ్డు మీద ఇలా మనం నడుస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ కూడా మీరు గమనిస్తే మనకి ఫుట్‌పాత్స్ ఉన్నాయండి. నైస్‌లీ కనెక్టెడ్ త్రూ ఔట్ దిస్ రౌట్ అనమాట. సో, మనం ఆ ప్రదక్షిణం అయ్యేంత వరకు మనకి మంచిగా మార్గం అయితే ఉంది. కానీ దాన్ని మొత్తం ఇట్లాగా మీరు వీడియోలో చూసినట్టు ఫుడ్ సెల్లర్స్ ఉన్నారు చూసారా? వాళ్ళు ఆక్యుపై చేసేసారండి. వాళ్ళు మొత్తం ఆ ప్లేసెస్‌ని తీసేసుకోవడం వల్ల మనమందరం కూడా ఈ భక్తులందరూ కూడా ఇలా నేల మీద చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటామనమాట. నడుస్తున్నప్పుడు ఏ గాజు మొక్కలుంటాయో తెలీవు, చెత్తుంటాయో తెలీవు, ఏం గుచ్చుకుంటాయో తెలీవు. కొంత దూరం ఎళ్ళాక మనకి చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ నడుస్తూ ఉంటామనమాట. సో, నడుస్తున్నప్పుడు మనకి అస్సలు సేఫ్ కాదండి. నాకు సగం దూరం ప్రయాణం చేశాక మొత్తం ఇదే కనిపిస్తూ నా మనసంతా తొలిచివేసేసింది. గవర్నమెంట్ అయితే పాపం కట్టిందండి. కానీ ఈ వెండర్స్ అందరూ దాన్ని ఆక్యుపై చేసేసి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళడానికి వాహనాలకు కూడా ఇదే ప్లేస్ అనమాట. కార్లు అటే పోతాయి, బైకులు అటే పోతాయి, ట్రక్స్ అటే పోతాయి. వాళ్ళకి దారిచ్చుకుంటూ మనం వెళ్ళాలి. సేఫ్టీ అస్సలు లేదండి ఆ విషయంలో మాత్రం. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కొంచెం దీన్ని దృష్టిలో తీసుకొని ఎవరైతే ఈ పిల్గ్రిమ్ ప్లేసెస్ చాలా ఫేమస్ ప్లేసులనమాట ఇవి. చూసారా ట్రక్ కూడా పోతుంది. గవర్నమెంట్ ప్లీజ్ కన్సిడర్ దిస్.